నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని విమర్శ. ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 1వ డివిజన్లో 16K 77K నూతన బస్సు సర్వీసుల ప్రారంభం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే విధానాలు ఎప్పటికీ సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, లలిత గ్రూప్ దశాబ్దాలుగా వైద్య రంగంలో విశ్వసనీయ సేవలు అందిస్తోందని కొనియాడారు. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్ సదుపాయాన్ని లలిత హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అమరావతి కూడా అంతర్జాతీయ వైద్య కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో 32 ప్రత్యేక వైద్య విభాగాలతో లలిత హాస్పిటల్ ఏర్పాటైందని, కార్డియాలజీ, న్యూరాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్ వంటి అత్యాధునిక వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండడం విశేషమన్నారు. మనిషికి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, వేల కోట్లు సంపాదించిన ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ ఉండదని సీఎం పేర్కొన్నారు. ప్రజల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును తీసుకొచ్చిందని, ఇది పూర్తి స్థాయి హెల్త్ కేర్ కార్యక్రమమని తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డులు, ప్రపంచ స్థాయి వైద్య పరిజ్ఞానం, ఉత్తమ వైద్య విధానాలను ప్రజలు ఇంటి వద్దకే తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ఉమా అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వచ్చిన ప్రతి అర్జీని అధికారుల సమక్షంలో నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1వ డివిజన్ IRR2 ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ బంక్ పక్కన ఉన్న బస్టాప్ వద్ద ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. స్థానిక ప్రజల చిరకాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి రాజీవ్ నగర్, కండ్రిక, క్రీస్తురాజపురం, కాళేశ్వరరావు మార్కెట్, రామవరపాడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలకు ఎంతో ఉపయోగపడే 16K 77K నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన బస్సు సర్వీసులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వచ్చిన ప్రతి అర్జీని అధికారుల సమక్షంలో నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక ప్రజల సమస్యలు ఒక చిత్తశుద్ధితో అకౌంటబిలిటీ అనేది వచ్చింది, బాధ్యత అనేది వచ్చింది. గతంలో తూత్తు మంత్రాలుగా అర్జీలు తీసుకునేవాళ్ళు ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ అర్జీలు ఎక్కడా పరిష్కరించబడినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ్యుడి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఆ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి ప్రతి అర్జీకి బాధ్యతగా అక్కడే అధికారులు ఉంటా ఉన్నారు. వాళ్ళు ఆన్లైన్ చేయటం కానీ, ఆ సమస్యల్ని పరిష్కరించడం కానీ చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడైతే డివిజన్ పర్యటనలు చేస్తూ ఉన్నామో ఆ డివిజన్ పర్యటనలో మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు, ఇక్కడ 1వ డివిజన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఇటేపు, అంటే షిరిడి సాయి నగరు, ఈ ప్రాంతం అంతా కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. SLV అపార్ట్మెంట్సు, ఇంకా దాంతోపాటు దాదాపు ప్రశాంత్ కాలనీ అనేకమైన అపార్ట్మెంట్లు ఇక్కడ వచ్చినాయి.
దాదాపు ఒక 3,000 మంది జనాభా కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కావాలి. మౌలిక సదుపాయాల విషయంలో వారందరూ కూడా పలు దఫాలుగా మాకు విజ్ఞప్తులు చేశారు. దాంతో అక్కడ దేవీనగర్ నుంచి ట్రెండ్ సెట్ దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ ఒకటి వేసాం. ఆ స్ట్రైట్ రోడ్ వేయటం వల్ల అనేక మందికి సౌకర్యంగా, అంటే ఇటు నుంచి బీసెన్ రోడ్ వెళ్ళాలన్నా, సింగనగర్ వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా మెయిన్ రోడ్లు టచ్ చేయకుండా, ట్రాఫిక్ బారిన పడకుండా మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలాగే స్ట్రీట్ లైట్ అడిగారు, స్ట్రీట్ లైట్ వేయించాం. డ్రైనేజీ ఎప్పటి నుంచో ఆగిపోయిన డ్రైనేజీని నేను శాసనసభ్యుడు అయినాక 33 కోట్లతో డ్రైనేజీని శంకుస్థాపన చేసాం. దాని వర్క్ కూడా జరుగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ అడిగారు, కొన్నిట్లకి అపార్ట్మెంట్లకు ఇచ్చాం, కొన్నిట్లకి మున్సిపల్ వాటర్ అడిగారు. ఎస్ఎల్వి అపార్ట్మెంటు ఇళ్ళు వాళ్ళందరికీ కూడా అతి త్వరలో మాట ఇచ్చాం. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాం. మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటానని తెలియజేస్తాం. అట్లాగే మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్ఎల్వి గ్రాండ్లో ఈ ప్రాంత అపార్ట్మెంట్ల వాసులందరూ, పెద్దలందరూ కూడా ఒక సమావేశం పెడితే దాంట్లో స్ట్రీట్ లైట్ అడిగారు. ఈ కార్నర్లో స్ట్రీట్ లైట్లు వేయించాం. స్పీడ్ బ్రేకర్ అడిగారు, స్పీడ్ బ్రేకర్ వేయించాం. అలాగే బస్సు అడిగారు. ఈరోజు ఆర్టీసీ అధికారులతో పెట్టి బస్సు ఈ ప్రాంతం నుంచి అప్ టు కాళేశ్వరం మార్కెట్, గవర్నమెంట్ హాస్పిటల్, కండ్రిగా మొత్తం రౌండ్ మొత్తం వేసేటట్టుగా 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు రోడ్డు అడిగారు, ఆ రోడ్డు కూడా వేస్తున్నాం. డ్రైనేజీ వర్క్ ఒకటి స్లోగా జరుగుతుందన్నారు, దాన్ని కూడా స్పీడప్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల సమస్యలు అర్థం చేసుకునే ప్రభుత్వం, అర్థం చేసుకునే శాసనసభ్యుడు ఎప్పుడు వాళ్ళు కోరినా వాళ్ళ దగ్గరికే వచ్చి ఆ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ బస్సు ఇవాళ స్టార్ట్ చేయటం ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మరి మార్కెట్కి వెళ్ళాలన్నా, బీసెన్ రోడ్కి వెళ్ళాలన్నా అన్నిటికీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ భవిష్యత్తులో కూడా ఇంతే బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తాం. దీనిలో ఎమ్మెల్యే గారి సహకారంతో కొత్త బస్సు లైన్ ఒకటి ఆర్టీసీ వాళ్ళతో అడిగి కొత్త బస్సు లైన్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. మా ఎమ్మెల్యే గారికి మేము ఏదైనా సరే అడగటమే మేము చేయాల్సిన పని అండి. చేయటం అనేది ఆయన చూసుకున్నారు అన్నీ, ఏ పని అయినా సరే. నిన్న సిద్ధుబాబు వచ్చారండి, ఆ సిద్ధుబాబు అన్ని రోడ్లు పరిశీలించారు. అలాగే చిన్నబాబు వస్తున్నారు, అలాగే ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మమ్మల్ని పిలవండి, మేము మీ దగ్గర ఉంటాం, మీకు అందుబాటులో ఉంటామని. మేము ఏది అడిగినా ఎస్ఎల్వి గ్రాండ్స్ సంబంధించి 1, 2, 3 సంబంధించి ఆ ఎస్ఎల్ఓలో ఉన్న వాళ్ళు అడిగిన పెద్దలు అడిగిన మీదట వాళ్ళకి అడిగినవన్నీ అండి. స్పీడ్ బ్రేకర్లు అడిగారు, వేసాం. లైట్లు అడిగారు, వేసాం. డ్రైనేజీ కొంచెం స్లోగా ఉంది కానీ నడుస్తుందండి. డ్రైనేజీ వర్క్ కూడా నడుస్తుంది, అది కూడా చేసామండి. అలాగే ఇవాళ బస్సు, ఎందుకంటే ఎస్ఎల్వికి వచ్చే పనులకు వచ్చేవాళ్ళు వీళ్ళందరికి కూడా మాకు ఇబ్బందిగా ఉందండి అని చెప్పి వెళ్ళడానికి సింగనగరు, కండ్రిక, ఇటు బీసెంట్ రోడ్డు, మార్కెట్ ఇటు వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉంది అనగానే మా ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇమీడియట్గా బస్సు మాకు సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందండి. మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం సంపూర్ణ ప్రగతి దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. ఒక మహిళ ఆర్థికంగా బలోపేతమైతే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని, అందుకే మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 59వ డివిజన్ సింగినగర్లో గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 120 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఒక మహిళ ఆర్థికంగా బలోపేతమైతే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని, అందుకే మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారిత. మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో నిలదొక్కున్నప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుద్ది.
ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. మగవాళ్ళు సంపాదించే దానితో పాటు ఆడవాళ్ళు కూడా తమకు నచ్చినటువంటి కుదిరినటువంటి పనిని చేసుకొని ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో కూడా 2014-19లో మహిళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజు టాలీ ప్యాకేజీలు సాఫ్ట్వేర్లో ఐటీలో వాళ్ళకి కోచింగ్ ఇప్పించి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నటువంటి ఆడవాళ్ళకి వాళ్ళని ఉద్యోగాలు కూడా ఆ రోజు ప్రభుత్వం ఇప్పించింది. 15,000, 20,000, 25,000 కూడా సంపాదించుకునేలాగా చేశాం స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి. అలాగే బ్యూటీషియన్ కోర్సులు, అలాగే వ్యాపారాల్లో వాళ్ళకి నచ్చినటువంటి చేయగలిగినటువంటి పనిని ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది ఆడవాళ్ళకైనా ట్రైనింగ్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకనే మా మహిళలందరికీ చెప్పా, ప్రభుత్వం పెట్టినటువంటి స్కీములే కాకుండా మీకు ఏది ఇంట్రెస్టో మీరు చెప్పండి, దాంట్లో మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అలాగే మా డ్వాక్రా మహిళలకి 10 లక్షల రూపాయల హామీ లేనటువంటి రుణాలు ఒక్కొక్క మహిళకి 10 లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా, సంఘాలకు ఇచ్చేటట్టుగా, పొదుపు సంఘాలని అన్ని రకాలుగా ప్రోత్సహించేటట్టుగా ఈరోజు పెద్ద ఎత్తున కుట్టు మిషన్ శిక్షణ మహిళలకు ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఖాళీ సమయంలో 4 రూపాయలు సంపాదించుకునేటట్టుగా ఆ కుట్టు మిషన్ శిక్షణ ఉచితంగా ఇచ్చి, ఆ ఉచితంగా ఇచ్చిన శిక్షణ సమయానికి కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళకి మళ్ళా కుట్టు మిషన్ ఫ్రీగా ఇస్తున్నాం. దీనివల్ల మా మహిళలకి చాలా ఉపయోగంగా ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్యూటీషియన్ కోర్సుల ద్వారా వీళ్ళకి బ్యాంకుల్లో లోన్లు దొరుకుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా మహిళా సాధికారిత అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ పేదలకు అండగా నిలవడం, ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూతనివ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాల్లో బోండా ఉమా కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని టీడీపీ నాయకులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం బోండా కుటుంబం సేవా ధ్యేయమని చెప్పారు. బుధవారం సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సూచనల మేరకు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం P4 పథకం ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి నాయకులు వివరించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ తమ సొంత నిధులతో ఇప్పటికే అనేక నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, టిఫిన్ బండ్లు అందించి జీవనోపాధి కల్పించడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య కొనసాగించలేని విద్యార్థులను దత్తత తీసుకొని వారి విద్యా ఖర్చులను భరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రఘురామకృష్ణరాజుకు చైర్మన్ శ్రీ రాధాకృష్ణ, ఆలయ ఈవో శ్రీ సీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతించిన అధికారులు వేద పండితులచే వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ విశిష్టతలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలయ అధికారులు ఆయనకు వివరించారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు అమ్మవారి ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. గాలివాన బాధితులకు అండగా గద్దె క్రాంతి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశాలతో గద్దె క్రాంతి కుమార్ ఆర్థిక సాయం మంగళవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు, వర్షాలకు 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్లోని రాయపాటి సత్తయ్య వీధి ఎదురు కాలువ కట్ట వెంబడి ఉన్న భారీ మర్రి చెట్టు కూలిపోవడంతో 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బుధవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని గద్దె క్రాంతి కుమార్ను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గద్దె క్రాంతి కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని గద్దె క్రాంతికుమార్ను ఆదేశించారు. అనంతరం 4 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 20,000 ఆర్థిక సాయాన్ని తన సొంత నిధుల నుంచి అందజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ గాలి వానల కారణంగా ఇళ్లకు నష్టం వాటిల్లిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల కష్ట సుఖాల్లో ఎప్పుడూ ముందుండే నాయకత్వం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దని విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ప్రమాదకర పరిస్థితులు కనిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను కాపాడుకోవాలని, ఆస్తి నష్టాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి పూడ్చుకోవచ్చు గాని ప్రాణ నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి రమేష్, గాదిరెడ్డి అమ్ములు, వంశీ, కెల్లా రమేష్, సత్యనారాయణ, కె శేషుబాబు, సుబ్రహ్మణ్యం, నరసింహ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వర నగర్ కట్ట వద్ద నిన్న పడిన వానకి దాదాపుగా ఒక పెద్ద చెట్టు, మర్రి చెట్టు పడి మూడిళ్ళు పూర్తిగా ధ్వంసమైంది. 4వ ఇంట్లో కూడా 4-5 ఇంట్లో కూడా రేకులు పడిపోయి కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారని ఇమీడియట్ గా ఎమ్మెల్యే గారు స్పందించి గద్దె రామ్మోహన్ గారు వచ్చి చూడటం జరిగింది. వచ్చి చూసిన వెంటనే ఇళ్ల పరిస్థితి చూసి ఎంఆర్ఓ గారికి అలాగే అందరికీ కూడా ఆదేశించి ఇమీడియట్ గా వారికి బియ్యం పొట్లాలు కానీ అలాగే కావాల్సిన వసతులు కానీ చేకూర్చడం జరిగింది. అలాగే వారికి ఈ 4-5 రోజులు చెట్టు తీసేంత వరకు ఉండటానికి కూడా వేరే పునరావాస కేంద్రం తయారు చేయడం జరిగింది. అక్కడికి రోజు ఫుడ్ పంపిణీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిడమానూరు గ్రామ అభివృద్ధి మరియు చెరువు ఆక్రమణల అంశంపై వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ శీలం రంగారావు చేసిన ఆరోపణలను నిడమానూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేగా యార్లగడ్డ అధికారంలోకి వచ్చిన తరువాతే నిడమానూరు గ్రామం అభివృద్ధి చెందిందని, రంగారావు సర్పంచ్గా ఉన్నప్పుడు కనీసం వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలప్రోలులో సమావేశాలు పెట్టడం కాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సవాల్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు బండి వెంకట్రావు, తెలుగు యువత నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అడుసుమిల్లి నవీన్, పిఎస్సిఎస్ చైర్మన్ కానూరు యుగంధర్, ఇతర నాయకులు మాట్లాడుతూ రంగారావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. గ్రామం మొదట్లో ఉన్న అలంకార్ బేకరీ అక్రమమని రంగారావు చేసిన ఆరోపణలను బండి నాని తోసిపుచ్చారు. బాపిరాజు చెరువు విషయంలో రంగారావు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. గ్రామంలో డ్రైనేజీ నిర్మాణాన్ని కేవలం ఒక వర్గం కోసమే చేశారని చేస్తున్న ఆరోపణలను నాని ఖండించారు. 8 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆ డ్రైనేజీని తాము కేవలం 1 రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. ఎమ్మెల్యేగా యార్లగడ్డ అధికారంలోకి వచ్చిన తరువాతే నిడమానూరు గ్రామం అభివృద్ధి చెందిందని, తెలప్రోలులో సమావేశాలు పెట్టడం కాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బండె వెంకట్రావు, నవీన్ సవాల్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాదల నానిబాబు, నల్లమోతు వందనం, పైడముక్కల కిరణ్, దావీదు తదితరులు పాల్గొన్నారు. దీని మీద సమాధానం చెప్పడం కోసం అని చెప్పి మీ అందరిని పిలవడం జరిగింది. ముందుగా ఆయన ఊరు మొదట్లో ఉన్నటువంటి అలంకార్ బేకరీ గురించి మాట్లాడాడు. అలంకార్ బేకరీ అది బండి పునరయ్య గారు అని చెప్పి వాళ్ళది ఓన్ స్థలం, అది 3 సెంట్లు 3.5 సెంట్ల స్థలం. అది దానిలో అది ఈ అలంకార బేకరీ వాళ్ళు దాన్ని రెంట్కి తీసుకుని, ఇయర్లీ రెంట్కి తీసుకుని దానిలో కన్స్ట్రక్షన్ ఆ 3.5 సెంట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఆ సరౌండింగ్స్ అంతా బాగు చేశారు. యాక్చువల్గా దానివల్ల మా ఊరు ఎంట్రన్స్లో అట్మాస్ఫియర్ అంతా మారిపోయి అది చాలా అందంగా ఉంది. వచ్చి దాన్ని ఏదో ఆక్రమించేశారు, రోడ్డు స్థలాలు, ఆర్ఎంబీ స్థలం ఇదంతా ఆక్రమించేసి కట్టారని చెప్పి ఆయన అభాండం వేశాడు. వచ్చి రేపొద్దున రోడ్లు డెవలప్ చేసుకున్నప్పుడు తీయాల్సి వస్తే తీసేస్తారు. ఇప్పుడు వచ్చి దానిలో కన్స్ట్రక్షన్ ఏమీ లేదు, ఓన్ ప్లేస్లోనే కన్స్ట్రక్షన్ ఉంది ఒకటి. దానికి అదొక వివరణ. తర్వాత బాపిరాజ్ చెరువు గురించి మాట్లాడాడు. బాపిరాజ్ చెరువులో వచ్చి అది బాపిరాజ్ గారు అని ఆయన 1900 1910 ఆ సమయంలో ఊరికి సంబంధించి అది మంచినీటి చెరువు కోసం అని చెప్పి 3 ఎకరాల 8 సెంట్లు ఆయన వితరణ ఇచ్చారు. వితరణ ఇచ్చిన చెరువుని ఈయన లాస్ట్ 15 సంవత్సరాల్లో ఈయన 10 సంవత్సరాలు ఈయనే సర్పంచ్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడాను దానిలో ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి.
మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుల్లగుర చరణ్ యాదవ్, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట గోపి పేర్కొన్నారు. పేద మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వారి పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుల్లగూర చరణ్ యాదవ్, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట గోపి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా, బి ఆర్మీ రాష్ట్ర నాయకులు దాసరి బుజ్జి, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు నూకాంబిక ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నిరుద్యోగ యువతకు నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సి ఫైల్పై చేసి మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని గుర్తు చేశారు. పారదర్శక నియామక ప్రక్రియ పూర్తయి దాదాపు సంవత్సర కాలం గడిచిన తరువాత వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం డిఎస్సిపై అక్రమాలు, ఆరోపణలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ ఆరోపణల ద్వారా ఉద్యోగాలు సాధించిన 16,000 మంది ఉపాధ్యాయుల ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున విద్యార్థి యువజన టీముల తరపున ఒక మంచి కార్యక్రమానికి, అంటే డిఎస్సికి అన్యాయం జరిగిందని అవతల వాళ్ళు మాట్లాడుతుంటే అది అన్యాయం కాదు, అనేక మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించారు, దీని గురించి మాట్లాడడం తప్పు అని చెప్పి ఇక్కడ చరణ్ సాయి యాదవ్ గారు కానీ, అలాగే మురళీ బ్రదర్, ఇక్కడ ఉన్నటువంటి యువత విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మెగా డిఎస్సిని సపోర్ట్ చేస్తూ పెట్టినటువంటి కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మేము కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు కానీ, అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షుడు కృష్ణార్జున్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నమ్మి భానుప్రకాష్ గారు, అలాగే ఇంకా అనేక మంది బీసీ నాయకులు వచ్చి, తిరువూరు నుంచి వచ్చినటువంటి గణేష్ బ్రదర్ అనేక మంది ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మెగా డిఎస్సి గురించి చర్చించాల్సి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిని ప్రకటిస్తాము, 6,100 ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అతను పాటించకుండా, మెగా డిఎస్సిని ఏర్పాటు చేయకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం చేశాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చారు, మెగా డిఎస్సి ఖచ్చితంగా పూర్తి చేస్తాము, మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి చరణ్ గారికి, వీరందరికీ ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులను కూడా, లేకపోతే నిరుద్యోగులను కూడా ఏ క్వశ్చన్ కూడా పట్టించుకోకుండా 5 సంవత్సరాలు ఏబీవీపీ ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తే విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైన కేసులు పెట్టిన పరిస్థితి మనం గమనించాం. అదేవిధంగా ఆ తర్వాత ఎన్నో కోటి ఆశలతో విద్యార్థులు, యువత అందరూ కూడా కలిసి కూటమిని బ్రహ్మరథం పట్టి గెలిపించిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా విద్యార్థుల, నిరుద్యోగుల యొక్క గోస విన్న తర్వాత 16,000 పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేయడం జరిగింది. గత ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో జాబ్ క్యాలెండర్ కానీ డిఎస్సి కానీ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో వేదిక మీద ఉన్నటువంటి అనేక విద్యార్థి యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలుగా అనేక పోరాటాలు చేస్తే నిరుద్యోగ యువత అందరినీ కూడా చికెన్ కొట్లు, మటన్ కొట్లు, చేపల కొట్లు పెట్టుకోండి అని ఫిష్ ఆంధ్ర పేరుతో నిరుద్యోగ యువతను అందరినీ కూడా అవహేళన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం యువగళం పాదయాత్రలో
నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 110 రోజుల కాల వ్యవధిలోనే 241 కేసులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వేసి డిఎస్సిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కోర్టును కూడా న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా తొలగించుకొని 16,300 పైచిలకు ఉద్యోగాలని పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మర్యాదగా మాట్లాడితే మర్యాద దక్కుతుందని, హద్దులు దాటి మాట్లాడితే గట్టిగానే సమాధానం ఉంటుందని హెచ్చరించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన పేర్ని నాని ఇప్పుడు ఎంపీ కావాలనే ఆశతో అవాకులు చెవాకులు పేల్తున్నారని మండిపడ్డారు. తాను ఎప్పుడూ అక్రమ కేసులు పెట్టలేదని స్పష్టం చేసిన యార్లగడ్డ మంత్రిగా ఉన్నప్పటికీ బందరు అభివృద్ధిలో పేర్ని నాని విఫలమయ్యారని విమర్శించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన పేర్ని నాని ఇప్పుడు ఎంపీ కావాలనే ఆశతో అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తాను ఎప్పుడూ అక్రమ కేసులు పెట్టలేదని స్పష్టం చేసిన యార్లగడ్డ మంత్రిగా ఉన్నప్పటికీ బందరు అభివృద్ధిలో పేర్ని నాని విఫలమయ్యారని విమర్శించారు. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలపై అనవసర ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలకు తాను ఎప్పుడూ తావివ్వలేదని, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధిపైనే తన రాజకీయాలు ఉంటాయని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆకాష్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి శిక్షణ విధానం మరోసారి విశిష్ట ఫలితాలను నమోదు చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో ఆకాష్ విద్యార్థులు దేశవ్యాప్తంగా అగ్ర ర్యాంకులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారు. జాతీయ స్థాయిలో 4, 17, 35, 41, 42, 52, 59, 63, 86, 94 వంటి టాప్ ర్యాంకులు సాధించగా ఆంధ్రప్రదేశ్కు చెందిన బేతా సాయి ఆషిక్ 275 సాధించి రాష్ట్రంలోనే అత్యుత్తమ ర్యాంకర్గా నిలిచారు. విజయవాడ ఆకాష్ బ్రాంచ్ నుంచి 11 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించడం విశేషం. విద్యార్థుల క్రమశిక్షణ, ఫ్యాకల్టీ మార్గదర్శకత్వం, కాన్సెప్ట్ ఆధారిత బోధన, రెగ్యులర్ మ్యాక్ టెస్ట్లో విశ్లేషణాత్మక శిక్షణ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా బెన్ సర్కిల్ ఆకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హెడ్ ఆఫ్ అడ్మిషన్ అరవింద్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ జె అనిల్ కుమార్, ఏరియా ఆపరేషన్ వడ్డే అర్జున్, సెంటర్ హెడ్ సాయి భాస్కర్, అకాడమిక్ హెడ్ రాజా రఘురామ్ మాట్లాడుతూ జేఈఈ అడ్వాన్స్డ్ వంటి అత్యంత పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడం అనేది కేవలం మార్కుల పరిమితి కాదని, అది విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల నమ్మకం, అధ్యాపకుల అంకిత భావానికి ప్రతిబింబం అన్నారు. అందుకే ప్రతి సంవత్సరం మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, కడప వంటి కేంద్రాల నుంచి వచ్చిన ఫలితాలు రాష్ట్రంలో ఉన్న ప్రతిభకు నిదర్శనం. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది విద్యార్థులను ఐఐటీలు, ప్రముఖ ఇంజనీర్ సంస్థల్లో చేర్చే లక్ష్యంతో ఆకాష్ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్ష ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గత 3 సంవత్సరాలుగా ఆకాష్ విద్యార్థుల ఫలితాలు నిరంతరం మెరుగుపడుతూ ఉండడం సంస్థ శిక్షణా ప్రమాణాలను ప్రతిబింబిస్తోందని నిర్వాహకులు తెలిపారు. సో నిన్న రిలీజ్ అయిన రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 4th మన ఆకాష్ ఇన్స్టిట్యూట్కి వచ్చింది సార్. బిలో 10 ర్యాంక్ 4 ఉంది. అలానే బిలో 100 మనకి టోటల్ 9 స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఆల్ ఓవర్ ఇండియా బెస్ట్ రిజల్ట్స్ అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. అండ్ మన ఆంధ్ర నుంచి బెస్ట్ ర్యాంక్ 275 వచ్చింది సార్. అది కూడా వైజాగ్ ద్వారకా నగర్ బ్రాంచ్ నుంచి. అండ్ ఇప్పుడు మనం విజయవాడ బ్రాంచ్లో మన బ్రాంచ్లో అయితే టోటల్ 11 స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేశారు సార్. 11 స్టూడెంట్స్. సో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ క్లియర్ చేయడం నాట్ దట్ మచ్ ఈజీ. మీకు తెలిసే ఉంటుంది, కంట్రీ వైడ్గా ఆల్మోస్ట్ 14 lakhs స్టూడెంట్స్ రాస్తారు సార్. ఆ 14 lakhs స్టూడెంట్స్లో హార్డ్లీ 24-25 స్టూడెంట్స్ మాత్రమే క్లియర్ చేస్తారు జేఈ అడ్వాన్స్డ్. సో ఆ 14 lakhsలో 24-25,000 అంటే అవుట్ ఆఫ్ 100 హార్డ్లీ 1.5 అంతే. బట్ మన బ్రాంచ్ నుంచి 11 స్టూడెంట్స్ క్లియర్ చేయడం ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అఫ్ కోర్స్ యాక్చువల్గా అచీవ్ అయిన వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ కూర్చున్నాము. సో ఈ రిజల్ట్ మీ అందరితోనూ కూడా షేర్ చేసుకుందామని జస్ట్ వీ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ యూ సార్ ఫర్ దిస్. వాళ్ళు ఐఐటీస్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వచ్చు, IIITsలో జాయిన్ అవ్వచ్చు, లేదా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు సార్. రిజల్ట్స్లో బెస్ట్ రిజల్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ 4, అది కూడా మన సౌత్ ఇండియా నుంచి
దట్టు తెలుగు మాట్లాడే మన ప్లేసెస్ నుంచే, తెలంగాణ నుంచే ఆ ర్యాంక్ వచ్చింది సార్. సో తెలుగు స్పీకింగ్ స్టేట్ నుంచే ర్యాంక్ 4, బెస్ట్ ర్యాంక్ ఫర్ ఎంటైర్ ఆకాష్ ఇన్స్టిట్యూట్. అంటే ఇంతవరకు ఆకాష్ ఇన్స్టిట్యూట్ నార్త్ ఇండియాలోనే ర్యాంక్స్ వస్తాయని అందరూ అంటూ ఉంటారు, బట్ అది కరెక్ట్ కాదు సార్. సో ఇక్కడ నుంచే మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాము, మంచి పిల్లలు ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు. వీఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఆల్సో ఫ్రమ్ అవర్ ప్లేసెస్. ఇంతవరకు నీట్ గురించి అని ఆలోచిస్తూ ఒక మాట అయితే ఉంది. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. జేఈ అడ్వాన్స్డ్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాం సార్. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు సాయి భాస్కర్, విజయవాడ బ్రాంచ్ హెడ్గా డీల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో అడ్వాన్స్కి కంగ్రాచులేషన్ గైస్, అండ్ పేరెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అనుకున్నాం, అడ్వాన్స్ రిజల్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో విజయవాడలో కొత్తగా ఈ ఇయర్ నుంచి ఇన్విక్టస్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం సార్. అది మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఐఐటి స్టాండర్డ్, అంటే ఐఐటి ర్యాంక్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఈ క్వాలిఫైయింగ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఇన్విక్టస్ అని ఒక న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో దాని గురించి కొన్ని సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. అంటే పేరెంట్స్కి, చాలామంది స్టూడెంట్స్కి కూడా ఎగ్జామ్ డిఫికల్ట్ అని తెలుసు, బట్ అది ఎలా క్రాక్ చేయాలి ఏంటి అనేది మనం ఫ్రీ వెబినార్స్, సెమినార్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం విజయవాడ లోకల్ బ్రాంచ్లోనే. సో ఐ వుడ్ రిక్వెస్ట్ మీ మీడియా ద్వారా అండ్ అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి ద్వారా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బ్రాంచ్కి విజిట్ చేయండి, అకాడమిక్ టీమ్తో మాట్లాడండి. మనకున్న అవేర్నెస్ ఏంటి, ఆ క్లారిటీ ఏంటి అనేది మా అకాడమిక్ టీం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ ఇన్విక్టస్ అనేది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తారు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఈ 2 ఇయర్స్లో ఆ టీచర్స్ సపోర్ట్ కానివ్వండి, పేపర్ క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇచ్చిన సపోర్టు, ఆ ఎగ్జామ్స్ నుంచి వచ్చే ఎర్రర్ అనాలిసిస్ అవన్నీ టీచర్స్ అన్నీ మార్క్ చేస్తూ ఆ ఎర్రర్స్ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ అలా చేయటం వల్ల ఇప్పుడు ఈ ర్యాంకు సాధించగలిగాను. ఈ ర్యాంకు వెనక ఆకాష్ మేనేజ్మెంట్, ఆకాష్ క్వశ్చన్ పేపర్స్ అండ్ టీచర్స్ అందరి సపోర్ట్ వల్లే ఈ ర్యాంక్ వచ్చింది. నేను మెయిన్స్ రాసి మెయిన్స్ క్వాలిఫై అవడం వల్ల అడ్వాన్స్ రాయగలిగాను. అడ్వాన్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. మంచిగా నాకు ఆకాష్ ఫ్యాకల్టీ అంతా బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ వల్ల ఈరోజు ఇలా అడ్వాన్స్ క్వాలిఫై ర్యాంక్ తెచ్చుకోగలిగాను. వాళ్ళు ఎగ్జామ్స్ మంచిగా కండక్ట్ చేయడం వల్ల బాగా ప్రిపేర్ అవ్వగలను. మున్సిపాలిటీల్లో అన్ని రకాల సేవలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తోందని సిఐటియు నాయకులు బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 673, 975లను తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల హక్కులు హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆందోళనకు మాజీ కార్పొరేటర్ బోయ సత్యబాబుతో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించారు. అనంతరం సత్యబాబు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాల రాస్తుందని మండిపడ్డారు. మున్సిపాలిటీలో వివిధ రకాల సేవలు అన్నింటినీ ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని, పదవి విరమణ రాయితీలను చెల్లించాలని ఆయన కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ 4వ తేదీన తలపెట్టిన సదస్సును జయప్రదం చేయాలని సత్యబాబు పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని విమర్శ. ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. 1వ డివిజన్లో 16K, 77K నూతన బస్సు సర్వీసుల ప్రారంభం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.